వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా, మష్రూమ్ పకోడీ. ఇది చాలా ఈజీ, వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఈ మష్రూమ్ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని అందులో మష్రూమ్స్ని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు మష్రూమ్స్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా కారం, అలానే సరిపడా శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా సరిపడా వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకుంటూ అలా కలుపుకొని ఆ ముక్కలన్నిటికి ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో పకోడీకి సరిపడా నూనె వేసుకొని మష్రూమ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ పీసెస్ ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ ఫ్రై అవ్వడానికి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ మష్రూమ్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా సింపుల్ రెసిపీ. చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా వేసుకొని తినచ్చు. మష్రూమ్ పకోడీ సింపుల్ రెసిపీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.